ఫ్రెండ్స్ అందరు ఎట్లున్నారు మంచిగా ఉన్నారా? సో నేను మా డాడీ అయితే ఇద్దరము మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాము. ఎందుకంటే అక్కడ ఒక కుక్కని అయితే ఎవరో కొట్టిర్రంట. అంటే బయట నార్మల్ గా కుక్కలు తిరుగుతుంటాయి కదా, ఊరు కుక్కలాగా. సో అట్లా ఉంటే కొట్టిరంట. సో ఇంతకు ముందు ఒక గల్లీ కుక్కలు అన్నమాట. సో కొట్టిరు కదా. సో దెబ్బలు ఏమైనా తాకితే హాస్పిటల్ కి కూడా తీసుకోవద్దాం అన్నట్లనైతే వెళ్తున్నాము. సో అక్కడికి వెళ్ళినాకనైతే కంటిన్యూ చేద్దాము ఏం జరిగింది అనేది అయితే. సో కుక్కలు సేపే కరుస్తవి. సరే సో పాపం ఏమైందో తెలుసలేదు కొట్టిరంట. సో కుక్కలు కూడా వచ్చినాయి. రావే అక్కడ ఎందుకు వస్తున్నావు? కుక్కలు వచ్చినాయి, దాని తల్లి ఉన్నట్టు ఉంది. అది కరుస్తుందేమో అని భయం వేస్తుంది. ఇప్పుడైతే కాటన్ డబ్బులు అని అయితే వేసుకొని హాస్పిటల్ కి అయితే తీసుకెళ్తున్నాము. సో చూద్దాము అక్కడ డాక్టర్ ఏమంటాడు అని చెప్పి. సో హాస్పిటల్ అంటే వెటనరీ ప్రైవేట్ ఒక షాప్ అన్నమాట. సో ఈయనే డాక్టర్ అయితే ఉంటాడు. సో లోపలికి అయితే వెళ్ళి అడుగుదాము ఏం జరిగిందని. సో ఫ్రెండ్స్ ఈ కుక్కకి అయితే రెబీస్ అనే రోగం అయితే వచ్చిందంట. సో బతికే ఛాన్స్ అస్సలు లేదని అయితే అంటున్నారు. సో అదొక అంటు రోగం అన్నమాట. సో ట్రీట్మెంట్ లేదని అయితే అంటున్నారు. సో ఇంకా చాలా బాధగానైతే అనిపిస్తుంది. సో మీకు కొంచెం ఇన్ఫర్మేషన్ ఇద్దామని అయితే చెప్తున్నాను అనమాట. సో ఇది ఒక వైరల్ ఇన్ఫెక్షన్ అంట. అండ్ కొంచెం పిచ్చి పిచ్చిగా కొంచెం తిక్కగా బిహేవ్ చేస్తుందంట. సో ఒకవేళ కుక్క కానీ ఎవరికైనా కరిస్తే వాళ్ళకి కూడా వైరస్ అనేది వస్తుందంట. అది మనుషులకైనా లేదంటే వేరే ఎనిమల్స్ కి కూడా. సో కొంచెం ఇలాంటి సిమ్టమ్స్ ఉన్నప్పుడు అయితే కొంచెం దూరంగానైతే ఉండండి. మీరు మీ పెంపుడు కుక్కలు ఉంటాయి కదా, సో అలాంటి కుక్కలకి కొంచెం దూరంగా ఉండండి. అందుకని చెప్పి మేము కొండలలోకి వచ్చి అయితే వదిలేస్తున్నాం అనమాట. సో దూరంగా, ఎందుకంటే వేరే కుక్కలు కూడా రాకుండా ఉండాలని చెప్పి పైనకి అయితే పెడుతున్నాము. ఎందుకంటే ఆ కుక్కలు దీని దగ్గరకు వచ్చి మళ్ళీ దాంట్లోకి ఇన్ఫెక్షన్ అయ్యి కొంచెం ప్రమాదం జరుగుతుంది అన్నట్ల దూరంగానైతే పెట్టేస్తున్నాము. సో ఇట్లా ఒక సిమ్టమ్స్ వచ్చినప్పుడు ఇవి వాటర్ తాగవు అండ్ కొంచెం బెదురుకుంటున్నట్టు ఉంటాయి అండ్ అగ్రెసివ్ గా కొంచెం పిచ్చి పిచ్చిగా బిహేవ్ అయితే చేసాయి అనమాట. సో ముఖ్యంగా సలైవకి అయితే కొంచెం దూరంగా ఉండండి. సో దాని నోట నుంచి మొత్తం ఇట్లా సలైవ వస్తూనే ఉంటది. సో ఇలాంటి సిమ్టమ్స్ ఉంటే ఇంకా దాంట్లో వెంటనే హాస్పిటల్కి అయితే చూపియండి. సో ఫ్రెండ్స్ ఈ వీడియోకి అయితే నేను లైక్ చేయమని చెప్పాను అండ్ సబ్స్క్రైబ్ చేయమని కూడా చెప్పాను, మీ ఇష్టం. ఇదే డబ్బా కనిపిస్తుంది కదా, అది ఆడ పెట్టేసిన. ఇంకా నాకు తెలిసి అయితే వేరే కుక్కలు వేరే జంతువులు అయితే అంత పైకి ఎక్కి అయితే ముట్టుకోలేవు. దేనిలోకైతే ఏం కాదు నేనైతే అనుకుంటున్నా. ఎవరైనా ఉంటే కొద్దిగా కుక్కలకు రోళ్ళ మీద తిరిగే కుక్కలకి పక్షులకి అన్నిటికీ మెడ పైన ఇన్ని గింజలు ఇన్ని నీళ్లు పెడితే బాగుంటుంది ఫ్రెండ్స్. కుక్కలకు కూడా అప్పుడప్పుడు ఇంటి ముందర ఎన్నో కుక్కలు ఉంటాయి, ఊరు కుక్కలు. దానిని ఎవరు పట్టించుకొని చెయ్యరు. దానిలకు అన్నం వేసేస్తే అయిపోయి అవి తిని హాయిగా ఉంటాయి. కొద్దిగా కేర్ తీసుకోండి ఫ్రెండ్స్. మూగజీవులను కాపాడుకుందాం. అడగలేవు కదా ఫుడ్, నాకు నీళ్ళు కావాలి, అన్నం కావాలి, ముక్క కావాలి, అవి అని అడగలేవు కదా. సో ఫ్రెండ్స్ ఇంకా మనం కుక్కని అయితే పెట్టేసినాం కదా. సో పైన అయితే టెంపుల్ కూడా ఉందన్నమాట. సో ఆ టెంపుల్ ఏందనేది కూడా మనం అయితే వెళ్ళి చూద్దాము. సో తెలియదు మాకు కూడా ఏం టెంపుల్ అని. సో అక్కడ లొకేషన్ ఎట్లుందో కూడా చూద్దాము. మంచిగా కొండలు అయితే ఉన్నాయి అండ్ ఇక్కడ చెరువు కూడా ఉంది, ఒకసారి చూడండి. సో మంచిగా చెరువు అయితే ఉంది. సో మంచిగా చేపలు ఇంకా చాలా ఉంటాయి. మన ట్యాంక్ బండి దగ్గర కూడా మస్తు చేపలు కూడా ఉంటాయి చెరువుల్లో. చేపలు చాలా మంది పట్టుకుంటారు ఫ్రెండ్స్. ఇది అవును,
అక్కడ ఫిషింగ్ కూడా చేశారు. సో ఇక్కడ కూడా చేస్తున్నారో లేదో. సో ఫ్రెండ్స్ టెంపుల్ లోపలికి అయితే వెళ్దాము. అది ఏం టెంపుల్ కూడా ఒకసారి అయ్యగారు ఉంటే సో ఉంటారు కదా, సో అడుగుదాం, తెలుసుకుందాము. అండ్ మంచి ముగ్గు కూడా ఉంది, మంచిగా ఇక్కడ కూర్చోవచ్చు మెట్ల మీద, స్టెప్స్ మీద. సో చూద్దాం, లోపలికి అయితే రండి. అండ్ మంచి క్లైమేట్ కూడా ఉంది, మంచి చెరువు అదంతా కనిపిస్తుంది. మంచి లొకేషన్ ఉంది చూడు, చుట్టూ పొలాలు, పంట పొలాలు, ఒరిసేను అంటారు కదా, ఇదంతా ఒరిసేను. ఇక్కడ ఒక చెరువు, మనం ఆ కుక్కని పెట్టినాం చూడు, అక్కడ ఉన్న చెరువు ఇది. ఇదంతా కనిపించేది ఎస్విఎస్ డెంటల్, తర్వాత శ్రీనివాస్ కాలనీ, ఏనుగొండ. ఏం మొక్కుతున్నావు బేటా? ఏమని మొక్కుతున్నావు? ఏమని మొక్కుతున్నానంటే అందరూ మంచిగా సంతోషంగా ఉండాలి ప్రతి ఒక్కరు అని. ఇంకా అంతకు మించిన కోరిక ఏం లేదు నాకు. నీకు కూడా ఇటువంటి మంచి బుద్ధులు ఉన్నాయి? ఉన్నాయి. మన సబ్స్క్రైబర్స్ మంచిగా ఉండాలి, మన ఫ్యామిలీ మెంబర్స్ సపోర్ట్ చేసే వాళ్ళందరూ మంచిగా హ్యాపీగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను. ఎలాంటి కష్టాలు రాకూడదు అని చెప్పి. సో అంతే, ఇంకా అంతకు మించిన కోరిక ఏం లేదనమాట. ఓ వెరీ గుడ్, సూపర్, వెరీ గుడ్ బేటా. సరే ఇంకా వెళ్దామా? లాక్ ఉంది ఎవరు లేరు, లోపలికి వెళ్ళడానికి రాదు, లాక్ ఉంది. అందుకనే దేవుని చూపించే ప్రయత్నం చేయలే.